ఆర్టికల్ 87 ఇది కేవలం ఒక రాజ్యాంగ నియమం కాదు, ఇది ప్రభుత్వం యొక్క వార్షిక రిపోర్ట్ కార్డ్ లాంటిది. ఒకే ఒక్క ప్రసంగం ఒక ప్రభుత్వం పడిపోతుందా లేదా అని చెప్పేయగలదు. ఆశ్చర్యంగా ఉంది గదా? ఆ ప్రసంగం వెనక ఉన్నదే ఈ ఆర్టికల్ 87. రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతారు. అయితే ఇది ఎప్పుడు పడితే అప్పుడు జరగదు, కేవలం రెండు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే. ఇది మామూలు జాయింట్ సిట్టింగ్ కాదు. దీని ఉద్దేశం చట్టాలు చేయడం కాదు, ప్రభుత్వ ఎజెండాను ప్రకటించడం. సింపుల్గా చెప్పాలంటే రాబోయే ఏడాదికి ఇదే ప్రభుత్వం యొక్క రోడ్ మ్యాప్ అన్నమాట. ప్రభుత్వ పాలసీలు, ప్రాధాన్యతలు, రాబోయే ఏడాది ప్రణాళికలు అన్నీ ఈ ప్రసంగంలోనే బయటపడతాయి. ఇక్కడో ఆసక్తిపరమైన విషయముంది. ఈ స్పీచ్ రాసేది రాష్ట్రపతి కాదు, ఏకంగా ప్రభుత్వమే. అంటే అక్కడ వినిపించేది రాష్ట్రపతి వ్యక్తిగత అభిప్రాయాలు కాదు, అది పూర్తిగా ప్రభుత్వ వాణి. సరే, ప్రసంగమైతే అయిపోయింది, కాని అసలు రాజకీయం ఇప్పుడే మొదలవుతుంది. ప్రసంగం తరువాత పార్లమెంట్లో ధన్యవాద తీర్మానం లేదా మోషన్ ఆఫ్ థ్యాంక్స్ పై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు, వాదోపవాదాలు ఉంటాయి. చివరికి ఓటింగ్ కూడా జరుగుతుంది. ఆ ఓటింగ్ మామూలుది కాదు, దానికి చాలా రాజకీయ ప్రాముఖ్యత ఉంది. ఒకవేళ లోక్సభలో ఆ ధన్యవాద తీర్మానం వీగిపోయిందంటే దాని అర్థం చాలా పెద్దది. ప్రభుత్వానికి మెజారిటీ లేదని తేలిపోతుంది. అంటే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి రావచ్చు. అందుకే ఆర్టికల్ 87 కేవలం ప్రసంగం కాదు, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిలబెట్టే ఒక కీలకమైన ప్రక్రియ. మరి దీనినేమనుకోవాలి? కేవలం ఒక లాంఛనమా, లేక సంవత్సరపు మొదటి రాజకీయ సమరం?